దేవుని మాట వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయకాలపు దేవుని మాటగా యోబు పుస్తకం 22వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినట్లయితే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఏ కుటుంబాల్లో చూసినా సమాధానము లేదు. రోగాలతో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, ఇలా రకరకాల సమస్యలతో సమాధానము లేని వారుగా ఉన్నారు. మరి సమాధానమును కొనగలమా? కొనలేము. మరి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? యేసయ్యతో సహవాసము చేసేవారికి మాత్రమే సమాధానము కలుగుతుంది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతూ తన డబ్బంతా ఖర్చయింది, కానీ తన రోగం బాగుపడలేదు. 12 సంవత్సరముల నుండి ఆమె జీవితంలో సమాధానము లేదు. ఎప్పుడైతే యేసయ్య దగ్గర మాత్రమే నాకు సమాధానం దొరుకుతుంది అని అనుకుని ఆయన వద్దకు వచ్చిందో, స్వస్థత పొందుకుని సమాధానము గలదానిగా ఇంటికి వెళ్ళినట్లు లూకా సువార్త 8వ అధ్యాయము 43 నుంచి 48 వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. నీ ఇంట్లో సమాధానం ఉందా? లేదు అంటే నీ సహవాసం దేంతో ఉంది? మద్యముతో, మొబైల్తో, టీవీతో, అక్రమ సంబంధాలతో, చెడు స్నేహాలతో, ఇలాంటి వాటితో సహవాసం చేసేవారి ఇంట్లో సమాధానం ఉండదు. మరి దేవుని దగ్గరికి వద్దాం, దేవునితో సహవాసం చేద్దాం, మన కుటుంబాలని సమాధానముతో నింపుకుందాం. దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.